6, 7. It's like 600 going to 500 and tax is overall it came back to 600. Really? Yeah, There man. was a point. Because then if you didn't, then it would go up again. Back. I wonder if I could really hold it like that. Before I go up to the paddle. Just one minute and now she can show you. I don't want too low quality panoramas. I took a one. Phone దొరికిందా? జాయింట్ దగ్గర సడన్గా పట్టేసింది చలికి, కొంచెం అందుకే స్లోగా నడుస్తున్నా. No, like. Four can fit in that. ఓకే గో 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 గో. Huh? Fun? Take a pic. Take a pic, dude. ఇది వచ్చి ఇది ఎక్కకుండా వెళ్తే వేస్ట్. Yeah. ఇది ఫన్ పార్ట్ గొండోలా. క్లోజ్ అయిపోయింది. నిల్చోవచ్చు కదా? No. అవును, అప్పుడు నిల్చొని దిగినాంగా. కూర్చోని ఓకే. అట్లా కూడా వెళ్ళొచ్చేమో పైకి. అది వాళ్ళు నేర్చుకునేటోళ్ళకి ఇక్కడి నుంచి ఎక్కడ వరకు. ఓ They put the flamethrower there. I think they were just heating these things. Is that a flamethrower? Yeah. How do you know? గ్యాస్ కూడా ఉంది. It's the flame. No, I'm scared of those ones. Oh, those ones are. అక్కడ వెళ్ళాం కదా ఇక్కడ. Yeah. What is it? అవి అయినా చాలా గాలిగా ఉంటాయి. ఇదైనా కాస్త బాగుంది కానీ. Miss Rovilo, remember we got to do the cards? Yeah. I think that one was so fun. Yeah. Gatlinburg లో వెళ్ళాం కదా మనం అది. It's very short. That's it. No, Can it's I- a long line. Oh, is it? Yeah, look at ఓ that. మనం అదంతా దిగి రావాలైతే. అంటే రోడ్డు కూడా ఉంది. జస్ట్ చూస్తున్నారా? Hey, hi, Mr. Oldman. Oh, apartments in like that. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా ప్లేసెస్ కవర్ చేసామండి. ఇక హోటల్కి వెళ్తూ వెళ్తూ ఆన్ ది వేలో స్కీ వ్యాలీ పడింది కదా, ఒకసారి చూద్దామని ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా మేము రేపు రావాలి స్కీయింగ్కి. ఇక్కడ స్కీయింగ్ చేయాలి అంటే మనము రిజిస్ట్రేషన్స్
కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ అవర్స్ ట్రైనింగ్ ఉంటుందండి. దాని తర్వాత బిగినర్స్కి ఒక హైట్ మనం బాగా నేర్చేసుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరికి ఎంత వచ్చో దాని ప్రకారంగా గండోలాస్లో పైకి వెళ్ళి జారుకుంటూ కిందికి వస్తారనమాట. అందులో స్నో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఇది గడ్డ కట్టింది కదండి, చాలా స్లిప్పరీగా ఉంటుంది. నడవని కూడా నడవలేము. నాకైతే చాలా భయము. నేను స్కీయింగ్ ఎప్పుడూ చేయలేదు. మా పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళకి బాగా సరదాగా ఉన్నప్పుడు చిన్నప్పుడు 1-2 సార్లు చేశారు, కానీ నేనైతే ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు చేయలేదు. మా హస్బెండ్ కూడా 1 టైం వెళ్ళారనమాట. సో నాకెందుకో చాలా భయము. జారితే ఎక్కడైనా కాళ్ళు చేతులు ఇరిగి పడతాయేమో. అందులో పైనుంచి కిందికి జారేటప్పుడు నేను చూస్తూ ఉంటాను కదా, ఇక్కడ పిల్లలు చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ హైట్స్లో స్కీయింగ్ చేస్తూ ఉన్నారు, కానీ నాకు ఆ ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు హాలిడే సీజన్ కదండి, ఫుల్ టూరిస్టులతో బిజీగా ఉంది. రేపు అయితే ఇంకా ఫుల్ ప్యాక్ ఉండబోతుంది అనుకుంటున్నారు. రేపు సాటర్డే, ఎల్లుండి సండే కదా. ఇక హోటల్కి అయితే వచ్చాము. మా హస్బెండ్కి ఫీవర్ విపరీతంగా స్టార్ట్ అయింది. మా బాబుగాడికి ఫుల్ బాడీ హెక్స్ అనమాట. ఇంచుమించు వాడికి కూడా ఫీవర్ ఉంది. అందరికీ ఒళ్ళు కాలుతుంది. మెడిసిన్స్ వేసుకొని పండుకున్నారు. ఇక రాత్రి డిన్నర్కి మాత్రం పిజ్జా ప్లాన్ చేసుకున్నాము. ఆకలి లేదు, కానీ తప్పదు, తినకపోతే రేపటికి ఎనర్జీ ఉండదు. మా హస్బెండ్ నిద్ర కూడా పోతూ ఉన్నారు. సో రేపటి రోజు గనక బాగుంటే అనుకున్నవన్నీ మిగతాయి సక్సెస్ఫుల్గా చేస్తామని నేను అనుకుంటున్నాను, కానీ తెలీదు ఎలా ఉంటుందో. తల్లి ఇక్కడ చూడు. చేతులు కడుక్కున్నావు పండమ్మా? No. బాగానే ఉందా టేస్ట్? బాగా 6 o'clock హోటల్కి వచ్చాము. అందరూ మెడిసిన్స్ నేను కూడా వేసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకున్నాను. వాళ్ళందరూ నిద్రపోయి లేచి పిజ్జా ఆర్డర్ చేసుకొని తిని, ఇక మేము ఈ కొండ ప్రాంతాలకి అడవి ప్రాంతాలకి వెళ్ళేది స్టార్ గేజింగ్ చేయడానికి. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా రాత్రిపూట చుక్కలు చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. మా ఫోన్లో ఒక యాప్ ఉందండి, దాంతో కెమెరాతో ప్లానెట్స్ చూడొచ్చు అనమాట. సో పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక పిజ్జా తిన్నాక కాస్త ఓపిక తెచ్చుకొని రాత్రిపూట ఒక రిమోట్ ఏరియాకి వచ్చేసి అక్కడ స్టార్ గేజింగ్ చేస్తున్నాము. మా లాంటి వాళ్ళు అక్కడ బోల్డంత మంది ఉన్నారు, కానీ చాలా చాలా ఎంజాయ్ చేసాము. హాట్ ఉంటుంది, కేర్ఫుల్. ఓకే, నిన్ను రికార్డ్ చేయండి, పప్పను కూడా రికార్డ్. అని ఇది ఒకటి తీసుకుంది. Dubai chocolate. ఇది సేమ్ ఆర్డర్ చేశాను ఇవాళ కూడా. You can say Dubai chocolate pancake. Okay. Let's try. No? How is it? Can I get you anything else? Thank you. Enjoy. You don't need this, but you may need this. This is like Is it hot? Is it very hot? You want to pour some salt? బాలే?
ప్రొద్దున్నే ఎంత బాగుందో వెదర్ అయితే. ప్రొద్దున్నే నిద్ర లేగగానే హస్బెండ్కి అండ్ బాబుకి విపరీతమైన ఫీవర్ ఉండి మాకు బాడీ హెక్స్ అండ్ అందరికీ ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. బ్రీత్ అవ్వట్లేదు. సో ఇక ప్రొద్దున్నే అలా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ముందు బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిన్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా వర్స్ట్గా ఉంది. నేను సేమ్ ఫ్రెంచ్ టోస్ట్ ఆర్డర్ చేశాను అండ్ పాప పిస్తాషియో ప్యాన్ కేక్, హాట్ చాక్లెట్. హస్బెండ్ అండ్ బాబు వచ్చేసి బ్రెడ్ అండ్ ఆమ్లెట్, కాఫీ ఆర్డర్ చేశారు. ఏదో తినేసాము. తినేసి ముందు మెడిసిన్స్ వేసుకొని మేము చేసిన ఒక్కగానొక మంచి పని ఏంటంటే రూమ్స్ చెక్అవుట్ చేసామండి. ఎందుకంటే ఎక్స్ట్రా ఇంకా 2 days ఉండాల్సిన వాళ్ళము. అంటే స్టేట్కి మేము వచ్చాం కదా, ఇక్కడ ఎలా ఉంటుందో మనకి తెలీదు. సేమ్ స్టేట్లో ఉంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఏం అందుబాటులో ఉంటాయి, ఇవన్నీ మాకు తెలుసు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వీకెండ్, ఏది సరిగ్గా తెలీదు మాకు. సో ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఫస్ట్ రూమ్స్ చెక్అవుట్ చేసాము. లక్కీగా ఏంటంటే ఆ 2 daysకి కూడా ఏదైతే మనం డిపాజిట్ మనీ చేసామో అంతా వెనక్కి ఇచ్చేసారనమాట. ఎక్కడ లాస్ అవ్వలేదు. నార్మల్గా అయితే ఇవ్వరు. సో దాంతోపాటు బ్రీత్ ఇన్ ప్రాబ్లం అవుతుంది, ఏదో నేజల్ డ్రాప్స్ కొట్టేసుకొని మెడిసిన్స్ వేసుకొని అన్నీ సదురుకొని ఇక ఇంటికి బయలుదేరాము. ఆన్ ది వేలో తావోస్లో హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఉంటాయి టెంపుల్ ప్లేస్లో పెంచుతారు కదా పీకాక్స్. This is the garden. లాస్ట్ టైం న్యూ మెక్సికో వచ్చినప్పుడు ఈ తావోస్లో ఉన్న హనుమాన్ టెంపుల్ విజిట్ చేయాలనుకున్నాను. కానీ అప్పుడు న్యూ మెక్సికోలో డిఫరెంట్ ప్లేస్లో ఉండే. అక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే ఒక 6.5 hours డ్రైవ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ టైం తావోస్ వెళ్ళినప్పుడు విజిట్ చేద్దామని అనుకున్నట్లే ఈరోజు ఇక్కడ హనుమాన్ టెంపుల్లో ఉన్నాను. ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పైన ఫోటోలో ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన పేరు నీమ్ కరోలీ బాబా అంట. ఆయననే ఈ టెంపుల్ అంతా స్థాపించారు. ఇక్కడ అమెరికన్స్ అండ్ హిందూస్ ఈ టెంపుల్ని చూసుకుంటారనమాట. ఇక్కడ బాగానే ప్రసాదాలు, పూజలు, భజనలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయంట. అండ్ టెంపుల్ డిఫరెంట్గా అనిపించింది. ఇన్ని రోజులు గోపురము అంతా మన హిందూ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఈ మట్టి కట్టడాలతోటి చాలా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ పీస్ఫుల్గా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. ఈ టెంపుల్లో అంటే ఏ టెంపుల్లో వెళ్ళినా ఒక ఓం సౌండ్ తోటి మనకి వినిపిస్తూ ఉంటుంది కదా, కానీ ఈ టెంపుల్లో నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారనమాట. మొదటిసారి నేను హనుమయ్యని పాల తెలుపులో చూస్తున్నాను. నార్మల్గా ఇండియాలో గుళ్ళకి వెళ్ళినప్పుడు కాషాయం రంగులో కానీ లేదా పచ్చ రంగులో చూస్తూ ఉంటాను. అమెరికాలో కూడా ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని. అక్కడ వచ్చేసి పచ్చ రంగులో అలా నిగనిగలాడుతూ ఉంటారు హనుమంతులు. ఇక్కడ వచ్చేసి పాల తెలుపులో అలా పవలిస్తున్నట్టు ఎంతో అందంగా చూడముచ్చటగా గర్భగుడిలో హనుమయ్య కనిపిస్తూ ఉన్నారనమాట. చాలా పీస్ఫుల్గా ఎంతో అందంగా ఉంది. ఈ టెంపుల్ అంతా కూడా నార్త్ ఇండియన్ స్టైల్లో ఉందండి. అంటే ఆ ముందర గోపురం చూస్తే నాకు అలా అనిపించింది అనమాట. అందులో ఇక్కడ అందరూ కూడా అలా వచ్చి కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదంతా టెంపుల్ చుట్టూ ఇలా ఉంది. కానీ కన్స్ట్రక్షన్ చూడండి, మొత్తం క్లే కన్స్ట్రక్షన్ అన్నమాట. పెద్దగా ఉంది.
ఎక్కడికో ప్లాన్ చేసుకుని తావోస్కి ఎందుకు వచ్చామో తెలీదు. తావోస్కి వచ్చి మా ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం ఏంటో, మేము వెంటనే రూమ్ చెక్అవుట్ చేయడం ఏంటో, అసలు మేము ఇక్కడ దాకా వచ్చింది ఈ హనుమాన్ టెంపుల్ కోసమేనా, ఆయన రప్పించుకున్నారా అన్నట్లు అనిపించింది. అక్కడ కాషాయం వస్త్రాలలో వెళ్ళారు, ఆయన ఇక్కడ ప్రీస్ట్ అంట. వారి దుస్తులు చాలా అద్భుతంగా అనిపించింది, అంటే డిఫరెంట్గా అనిపించారు. ఇక్కడ గణేషుని విగ్రహం కూడా ఉంది. ఏది జరిగినా మన మంచికే అన్నట్లు తిరగాల్సినవన్నీ తిరిగాము, మెడిసిన్స్ వేసుకున్నాము, హనుమయ్య బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఆయననే రప్పించుకున్నారని అయితే అనిపించింది. ఇక ఆయనని అంత ఓపిక కూడా ఇవ్వాలి, ఇంటికి క్షేమంగా వెళ్ళగలిగే అంత ఓపిక. ఎందుకంటే డ్రైవ్ చేయాలి కదండి. నిజంగా ఆరోగ్యం అస్సలు బాగాలేదు, ఏదో మెడిసిన్స్ వేసుకొని అలా తిరిగేస్తూ ఉన్నాము. సో ఇవ్వండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం.